శనగబ్యాళ్ళు వడలండి. నానబెట్టాను, పొద్దున్నే నానబెట్టాను. ఇప్పుడు ఇట్లా వడగట్టుకున్నానండి. అరగంట ముందు ఇట్లా పెట్టుకున్నాను, పొద్దున్నే నానబెట్టానండి. ఇదండి మొక్కజొన్న, ఇది మొక్కజొన్న అండి. మొక్కజొన్న రసంలోకి, ఓలిక రసంలోకి ఇట్లా వడ వేసుకుంటే చాలా బాగుంటుందండి. కరివేపాకు లేదండి, కరివేపాకు వేస్తారు మెయిన్. పచ్చిమిరపకాయలు, పుదీనా, ఎర్రగడ్డ, అల్లము, కొత్తిమీర, కొబ్బరి అండి, ఇవన్నీ వేసుకోవాలి మిక్సీకి. ఇలా వచ్చాయండి వాళ్ళు. బాగుంటుంది, బాగా టేస్ట్గా ఉంటాయండి. మొక్కజొన్న కూడా వేస్తే బాగా టేస్ట్గా ఉంటుంది. నిదానంగా వేయాలండి, కాకపోతే బాగుంటుంది. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఓలిగ రసంలోకే బాగుంటుందండి. ఇంకా మామూలు రసమైనా బాగుంటుంది, ఓలిగ రసంలోకి ఇంకా టేస్ట్గా ఉంటుందండి వడ. నేను ఎప్పుడన్నా ఓలిగ రసం చేయని మరుసటి రోజు ఇట్లా వడ చేసుకుంటానండి. చాలా బాగుంటుంది వడ. ఎప్పుడన్నా నేను ఓలిగ రసం చేయని మరుసటి రోజు ఇలా వడలు చేసుకుంటానండి. ఎంత బాగుంటుందో ఈ వడ, చాలా టేస్ట్గా ఉంటుందండి వడ. చాలా టేస్ట్గా ఉంటుంది వడ, చాలా బాగుంటుందండి. కరివేపాకు వేస్తే ఇంకా బాగుంటుంది. కరివేపాకు లేదండి, కరివేపాకు ఈరోజు అయిపోయింది. పచ్చి కరివేపాకే వేయాలండి. ఒట్టిగా ఉంది కానీ పచ్చి కరివేపాకు వేస్తే బాగా టేస్ట్గా ఉంటుందండి. చాలా టేస్ట్గా బాగుంటుందండి వడ. ఎంత బాగా చక్కగా బాగుంటుంది వడ, టేస్ట్గా బాగుంటుందండి వడ. దీంట్లోకి కోడిగుడ్డ అండి. దీంట్లోకి కోడిగుడ్లకి పెప్పర్ పౌడర్ వేసుకొని తింటే